భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ప్రపంచంలోనే ధనిక బోర్డు. అత్యధిక ఆదాయం కలిగిన బోర్డు తరపున ఆడుతున్న భారత ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో సంపాదిస్తున్నారు. ఇలా అత్యధిక ఆస్తులు సంపాదించిన టాప్ 10 క్రికెటర్లు వీళ్ళే. భారతీయులకు క్రికెట్ ఓ ఎమోషనల్ గేమ్. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ క్రికెట్ అభిమానించే వాళ్ళే. ఇక యువత అయితే క్రికెట్ అంటే పడిచేస్తారు. భారత క్రికెటర్లను ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా తాము అభిమానించే ఆటగాళ్ల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లలో అత్యంత శ్రీమంతులు ఎవరో తెలుసుకుందాం. నంబర్ 1 సచిన్ టెండూల్కర్. అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ క్రికెట్గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. అయితే క్రికెట్లోనే కాదు, ఆదాయంలోనూ సచిన్ టాప్లో ఉన్నాడు. అతడి ఆస్తుల విలువ 1250 కోట్లకు పైగా ఉంటుంది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ధనిక ఆటగాళ్లలో సచిన్ ఒకరు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. ప్రస్తుతం భారతీయ జట్టులో కొనసాగుతున్న సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అతడికి బ్యాట్తో పరుగులు వరద పారిస్తూ రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలుసు. అతడు కేవలం క్రికెట్ నుండే కాదు, యాడ్స్ రూపంలోనూ భారీ ఆదాయాన్ని పొందుతాడు. అతడి ఆస్తుల విలువ సుమారు 1100 కోట్ల పైనే ఉంటుంది. నెంబర్ 3 మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సంపాదించుకున్నారు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియా కెప్టెన్గానే కాదు, ఐపీఎల్, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగాను ఎన్నో రికార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. ఇలా తన ఆటతో కేవలం రికార్డులే కాదు, భారీగా ఆదాయాన్ని కూడా పొందారు ధోని. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1040 కోట్లు. ఇలా ఫ్యాన్స్నే కాదు, డబ్బులు బాగానే సంపాదించాడు ధోని. నంబర్ 4 సౌరవ్ గంగూలీ. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఆస్తుల విలువ 500 కోట్లు. అయితే క్రికెటర్గా కంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులే గంగూలీకి ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని అత్యంత ధనిక కుటుంబంలో గంగూలీ జన్మించారు. నెంబర్ 5 యువరాజ్ సింగ్. టీమిండియా క్రికెటర్లో తప్పకుండా గుర్తుండిపోయే పేర్లలో యువరాజ్ సింగ్ ఒకటి. అతడు ఓవర్లోని 6 బంతులకు 6 సిక్సర్లు బాది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు సాధించాడు. ఇలా అద్భుతమైన క్రికెటర్గా పేరు తెచ్చుకోవడమే కాదు, ఆస్తులను కూడా కూడబెట్టాడు యువి. అతడి ఆస్తుల విలువ 400 కోట్లు. నెంబర్ 6 రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారీగా ఆస్తులను కలిగి ఉన్నాడు. టీమిండియా ఐపీఎల్ ద్వారానే కాదు, ప్రకటన ద్వారా రోహిత్ భారీగానే సంపాదిస్తున్నాడు. సుమారు 350 కోట్లు కలిగి ఉన్నాడు. నెంబర్ 7 సురేష్ రైనా. ఈ టీమిండియా ఐపీఎల్ మాజీ ప్లేయర్ కూడా బాగానే ఆస్తులు సంపాదించాడు. రైనా ఆస్తుల విలువ సుమారు 270 కోట్ల వరకు ఉంటుంది. అతడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. నెంబర్ 8 గౌతమ్ గంభీర్. మాజీ భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ టీంకు మెంటర్గా వ్యవహరిస్తున్నారు. అతడి ఆస్తుల విలువ 240 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 9 వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియా ఓపెనర్ అనగానే ముందుకు గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ పేరు. వస్తూనే బౌలర్లపై విరుచుకుపడుతూ ధనాధన ఇన్నింగ్స్ ఆడే సెహ్వాగ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇలా క్రికెటర్గా మంచి పేరు సంపాదించుకున్న సెహ్వాగ్ ఆస్తులు కూడా సంపాదించుకున్నారు. అతడి ఆస్తులు సుమారు 220 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 10 రాహుల్ ద్రావిడ్. టీమిండియా మాజీ కెప్టెన్గానే కాదు, కోచ్గా కూడా రాహుల్ ద్రావిడ్ క్రికెట్ ప్రియులకు సుపరిచితమే. కర్ణాటకకు చెందిన ఈ సీనియర్ ప్లేయర్ ఆస్తులు సుమారు 200 కోట్ల వరకు సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ క్రికెట్ ప్లేయర్లో ఎవరు మీ ఫేవరెటో కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.